ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో చివరి ప్రశ్న, ఇతర మతాలను గూర్చి హిందువులు ఎటువంటి మనోభావం కలిగి ఉండాలి అంటే సమాధానం ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మతాలన్నీ వృత్తం యొక్క పరిధిపై ఉన్న బిందువుల వంటివే. వృత్తంలో ఏదైనా సరే ఓ బిందువుని తీసుకుంటే అది ఎక్కడ ఉంటుంది? కేంద్రం ఉంటుంది కదా వృత్తానికి. ఆ కేంద్రాన్ని ఆధారం చేసుకుని తిరుగుతూ ఉంటుంది. ఆ కేంద్రం ఎవరు అంటే పరమాత్మ సాక్షాత్కారం. అంటే పరమాత్మ సాక్షాత్కారం కోసం ఆ వృత్తంలో ఉన్న బిందువులన్నీ, అంటే సమాజంలో ఉన్న మనుషులందరూ అన్ని మతాల వాళ్ళు ఆ ప్రయత్నంలోనే ఉంటారు అని. వృత్తంలోని రేఖలన్నీ చివరకు కేంద్రాన్ని చేరినట్లు ఏ బిందువు నుంచి ఒక గీత గీసినా అది వృత్తం నుంచి మధ్యలో నుంచి వెళ్తుంది, ఇరుసు నుంచి. అలా మత ధర్మాలు ఒక్కటే, అన్ని మత ధర్మాలు ఒకటే. ఇది ఈ స్వామీజీ ఇందులో ఇలా చెప్పారు. కానీ హర్షానంద స్వామి మనం అలా చెప్పుకోవటం లేదు నేనైతే. ఎందుకంటే అన్ని మతాలు ఒకటే కాదు. అన్ని మతాలు ఒకటైతే వాళ్ళు ఎందుకు మారుస్తున్నారు? మనం అట్లా అనుకున్నాం. మనలో ఆత్మ ఉంది, సింహంలో ఆత్మ ఉంది. సింహంలో ఆత్మ ఉంది, దేవుడు ఉన్నాడని దానికి తెలియదు. నీకు తెలుసు నాలో ఆత్మ ఉంది, నాకు దేవుడు అంటే ఆ సింహంలో కూడా ఆత్మ ఉంది, దేవుడే ఉన్నాడు, నాలోనూ దేవుడే ఉన్నాడు అని చెప్పి సింహాన్ని ముందుకు వెళ్తే మనం ఏమవుతాం? ఇద్దరం ఒకటే అనే భావన మనకుంది, కానీ దానికి లేదుగా, అది మన తినేస్తుంది. కాబట్టి రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరా నామ్ అని గాంధీ గారు మన గుడులలో భజన చేయించాడు. కానీ ఒక్క మసీదులోనే చేయించగలిగాడా? చేయించలేకపోయాడు. కాబట్టి మనందరం ఒకటేరా అని మనం అనుకుంటే సరిపోదు, అవతలవాడు కూడా అనుకోవాలి. అయితే మనకు తెలుసది అందరిలో చివరికి రాక్షసులలో ఉన్నవాడు వాడే, అన్ని జీవరాశులు 84 లక్షల జీవరాశుల్లో ఉన్నవాడు వాడే అని మనకు తెలుసు, వాడికి తెలియదు. కాబట్టి వాడిని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచాల్సిందే అని నాకు అనిపిస్తుంది. ఈ స్వామీజీ గారు ఇక్కడ చెప్పినట్టుగా చేస్తే ఇవాళ మనం అంటున్నాం మాట, ఇప్పటికే మనం అట్లాగే అంటున్నాం, ఆడి పాపాన్ని ఆడే పోతానండి మనకే ఉందని. అందుకే మనం మత మార్పిడి, మనం మూలం ముడి పదార్థం అయ్యాము, వాళ్ళేమో తయారీ వస్తువుగా తయారయ్యారు. అంటే ఇస్లాంలోకి మారిపోతున్నారు, అలాగే క్రైస్తవంలోకి మారిపోతున్నారు మనోడు. అయితే వాళ్ళ ధర్మం అదే, చివరికి పరమాత్మను చేరాలనే వాళ్ళ ఉద్దేశం, మన ఉద్దేశం కూడా అదే. వాళ్ళు పరమాత్మను చేరటానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం అయితే పర్వాలేదు, మిగతా వాళ్ళను కూడా తీసుకొచ్చి ఆ మార్గంలో నడిపించాలనేది వాళ్ళ మతాల్లో ఉన్న ముఖ్యమైనటువంటి ఒక అంశం. ఈ అంశంలో మనం విభేదించాల్సిందే. ఇక్కడ చెప్పినట్టుగా అన్ని మతాల ధర్మాలు ఒకటే అని చెప్పి మనం కూర్చుంటే మనం ఇక ఈ హిందూ దేశం అంటే అది మిగలదు కూడా. కాబట్టి ఒక్కటే అయిన పరమాత్మను దర్శనం చేకూర్చే విధ ఉపాసనా మార్గాలు ఉన్నాయి, మనలో ఉన్నాయి. భక్తి మార్గం ఉంది, యోగ మార్గం, జ్ఞాన మార్గం ఉంది, ధ్యాన మార్గం ఉంది. మనకి చెప్పుకుంటున్నాం కదా భగవద్గీతలో, భక్తి జ్ఞాన యోగాలు. అలాగే అన్ని మార్గాల్లోనూ వెళ్ళాం మనం. నదీనాం సాగరోగతి, అన్ని నదులు కూడా ఎక్కడికి వెళితే చివరికి సాగరంలోకి వెళ్తాయి. అలాగే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అని మనం చెప్పుకుంటాం కదా. ఎవరికి ఏ దేవుడి పేరు చెప్పి నమస్కారం చేసినా చివరికి కేశవుడికి వెళ్తున్నాను. కేశవుడు పరమాత్మ అని ఇక్కడ అర్థం. కాబట్టి వీళ్ళందరి లక్ష్యం పరమాత్మని చేరటమే. కానీ అందులో మనం ఎవరి మార్గాన్ని వాళ్ళు వెళ్ళాలి అని మనం అనుకుని మనం చక్కగా వాళ్ళ మార్గాలను కూడా ఆమోదిస్తాం. కానీ వాళ్ళు వాళ్ళ మార్గాన్ని తప్పితే రెండో మార్గాన్ని ఆమోదించరు. నిన్ననే ఒక వీడియో చూశాను. అందరూ స్కూల్లో విద్యార్థులు టోపీలు పెట్టుకున్న సాయిబులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. భారత్ మాతాకి జై అంటే అందరూ హిందువులే నమస్కారం చేశారు, కానీ ఒక్క ముస్లిము చేయలేదు అక్కడ. కనుక వీటిలో ఇవి మంచివి ఇవి చెడ్డవి అని భావన రాకూడదు అని మనం అనుకుంటున్నాం, ఈ స్వామి చెప్పినట్టుగా. అయినా ఎవరి స్వధర్మం వారికి మంచిదే. స్వధర్మం ఎప్పుడు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని మనమే చెప్పుకుంటున్నాం. స్వధర్మాన్ని ఆచరించాలి, పరధర్మాన్ని విడిదిలిపెట్టాలి. పరధర్మము స్వధర్మములో కంటే పరధర్మంలో గుణాలు ఎక్కువ ఉన్నా మంచిదైన పరధర్మాన్ని ఆచరించవద్దు అన్నాడు. ఎందుకని? ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు,
వాళ్ళు పెద్దగా పేరు గలవాళ్ళు కాకపోవచ్చు సమాజంలో. ఇంకొక వారి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వేస్తున్నారు. వాళ్ళని వెళ్ళి రోజు పూజించి మన తల్లిదండ్రులను వదిలేసామనుకోండి, ఏమవుతుంది? అది మరి పరధర్మమేగా. స్వధర్మాన్ని వదిలేసి పరధర్మాన్ని ఆచరించినట్టే కదా. కాబట్టి నీ తల్లిదండ్రులు, నీకు జన్మనిచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని పూజించు. ఎదటి తల్లిదండ్రులను, ఎదటి వారి తల్లిదండ్రులను గౌరవించు, అంతవరకే. వాళ్ళని గౌరవించు, వాళ్ళని అవమానం చేయక్కర్లా. అంతేగాని నీ తల్లిదండ్రులను గౌరవిస్తూ అరే మన స్నేహితుడితో, అరే నువ్వు నీ తల్లిదండ్రులను గౌరవించబోకరా, నా తల్లిదండ్రులనే గౌరవించరా, అవసరమైతే నీ తల్లిదండ్రులని అవమానం చేయరా అని చెప్పామనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు పరమతాలు చెప్తున్నది అదే, ఆ రెండు మతాల వాళ్ళు. కాబట్టి మన తల్లిదండ్రులను మనం ఏం చెప్తాం? నీ తల్లిదండ్రులు పూజించు, ఎదటి వారి తల్లిదండ్రులను గౌరవించు అని చెప్తాం. అట్లా ఎవరి ధర్మం స్వధర్మం మంచిదే, పరధర్మం ఎంత గొప్పదైనా భయావహమైనటువంటిదే. ఇది నాకు మంచిది, నాది నాకు మంచిది, నీది నీకు మంచిది. అందరూ వారి వారి ధర్మాన్ని సరిగా అర్థం చేసుకొని ఆచరిస్తే, వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని సరిగా ఆచరించి చేస్తుండటం వల్లనే వాళ్ళు అందులో చెప్పినట్టుగా ఇతర మతస్థులను నరికేసేయమని చెప్పి కొన్ని సూరాలు ఉన్నాయి అందులో, వాటిని బట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అందులో. కాబట్టి క్రైస్తవంలోనూ ఉన్నాయి ఇవి, ఇస్లాంలోనూ ఉన్నాయి. ఈ రెండింటిని తొలగించి అప్పుడు ఆ పుస్తకాలని హిందూ దేశంలో అంగీకరించాలి, అప్పుడు బాగానే ఉంటుంది. ఈ నిబంధనలు ఉన్న చోట, అందుకనే జెసూట్స్ అని ఉన్నారు క్రైస్తవంలో. ఈ జెసూట్స్ ఏం చేస్తారంటే, గర్భంతో ఉన్నటువంటి హిందూ స్త్రీ యొక్క గర్భాన్ని చీల్చి ఆ పిల్లని తీసి నేలకేసి కొట్టు అని చెప్పింది ఆ జెసూట్స్. అదే చేశారు వాళ్ళు, నానా కిరాతకాలు చేశారు గోవాలో వాళ్ళు. కాబట్టి మనకి అన్ని ఆత్మవత్ సర్వభూతాన్ని, అది హిందూ ధర్మం. వాళ్ళకి నా దేవుడే దేవుడు, మిగతా దేవుడు దేవుడు కాదు అని. కాబట్టి స్వామీజీ చెప్పినట్టుగా మన హిందూ ధర్మాన్ని మంచిదే, అందరిలోనూ భగవంతుని చూసే స్థితి మనలో ఉంది, కానీ వాళ్ళలో లేదు. అందుకే గాంధీ గారు ఈశ్వర అల్లా తేరేనాం అని మన గుళ్ళల్లో జయించగలిగాడు, కానీ అక్కడ జయించలేకపోయాడు. స్వాతంత్ర్యం రాగానే వెంటనే ముందు నేను చేసే పని ఏమిటి అంటే గోహత్యను మానిపిస్తాను అన్నాడు మహానుభావుడు. చేయించలేకపోయాడు. పైపెచ్చు ఒక నిరాహార దీక్ష చేశాడు. పాకిస్తాన్ వాళ్ళకి 55 కోట్లు మనం ఇవ్వాలి, అప్పుడు పంచుకున్నాం కదా అన్నదమ్ములు, 55 కోట్లు ఎమ్మటే ఇస్తారా లేదా నిరాహార దీక్ష కూర్చున్నాడు. అంతేగాని గోహత్య ఆపేయాలని నిరాహార దీక్ష చేయలే ఆయన. మహానుభావుడే అయినాను. మన తల్లిదండ్రులు మహానుభావులే, మనని చూడకుండా ఎదటి వాళ్ళని చూశాడు. అదే పరధర్మం, భయావహ. పరధర్మో భయావహ, స్వధర్మే నిధనం శ్రేయ. తన పిల్లల్ని తాను చూడకుండా ఎదటివాడి తమ్ముడి పిల్లల్ని బాగా చూస్తే మంచిదే, తన పిల్లల్ని పస్తు పెడితే ఎట్లా? తన పిల్లలకి చక్కగా చూస్తూ ఎదటి పిల్లలకి పస్తు లేకుండా చూస్తే మంచిదే. తన పిల్లల్ని పస్తు పెట్టి ఎదటి పిల్లలపై పంచభక్ష పరమాణాలు పెట్టినట్టుగా మన గాంధీ గారు ఇచ్చే ఇలా పాపం అప్పుడు ఇలా. కాబట్టి స్వామీజీ మనకి ఎప్పుడు కూడా, మనం ఇప్పటికీ కూడా గాంధీ గారిని గౌరవిస్తూనే ఉన్నాం. కాకపోతే జరిగిన విషయాలు చెప్పుకున్నాం అంతవరకే. గాంధీ మహానుభావుడు, అందులో సందేహమే లేదు. అలాగే మనం అన్ని మతాలు ఒక కేంద్రానికి బిందువులు లాంటివి, వృత్తంలో అన్నీ కూడా మోక్షం కోసమే ప్రయత్నిస్తున్నాయి. అయితే అవి ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ వాళ్ళు మోక్షం కోసం ప్రయత్నించటం మంచిదే. ఇంకోళ్ళ ధర్మానికి అడ్డం రాకున్నంతవరకు పర్వాలేదు. అది కాబట్టి దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇతర మతాలను గూర్చి హిందువులకు ఎటువంటి మనోభావం కలిగి ఉండాలి అంటే సమానమైన భావమే కలిగి ఉండాలి. వాళ్ళ మతాల పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి మనం అని. మనం ఎట్లాగూ ప్రదర్శిస్తూనే ఉన్నాం, మనం అది కొనసాగిస్తాం, అందులో సందేహం లేదు. వాళ్ళని కూడా అలా కొనసాగించడానికి వీలుగా వాళ్ళని తయారు చేయడానికి మనం ప్రయత్నించాలి. స్వస్తి.